కాయిల్ అండి కంసుపిట్ట మీలో చాలామందికి తెలుసు. ఇక్కడ చికెన్ షాప్స్తో చికెన్స్, హెన్స్, రూస్టర్స్, డక్స్తో పాటుగా మనకి అక్కడ కాయిల్స్ కూడా అమ్ముతూ ఉంటారు. తీసుకోవడం జరిగింది. బాగా క్లీన్ చేసిన తర్వాత మనం వండుకోవడం జరిగింది అనమాట. గుర్తుపెట్టుకోండి, చికెన్లో కన్నా ఇందులో ఒక రిచ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ మైక్రో న్యూట్రియన్స్ కూడా ఉంటుందన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఫ్యాట్ కంటెంట్ కూడా తక్కువ అనమాట. ఏదైతే మనం మసాలా పేస్ట్ బాగా పెడతామో అది బాగా దీన్ని మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఫ్రిడ్జ్లో అయితే మనం హాఫ్ అన్ అవర్ పెడితే చాలు. రూమ్ టెంపరేచర్ అయితే మినిమం మనకి 1 అవర్ పెట్టాలండి. దాని తర్వాత ఇది నూనెలో వేపాలి. గుర్తుపెట్టుకోండి, సిమ్లో ఉన్నప్పుడే వేపాలి. ఏమాత్రం హైలో వేపినా ఇది బాగా మాడిపోతుంది. సిమ్లో వేపితేనే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ బాగా రోస్ట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇందులో రిచ్ న్యూట్రియన్స్ కూడా మనం తినచ్చు అనమాట. మీలో ఎంతమంది కాయిల్ మీట్ తిన్నారు, అది ఎలాగుంది, ఆ టేస్ట్ మీకు నచ్చితే కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా కాయిల్ లవర్స్ అయితే మీరు కూడా మంచి ఆరోగ్యంగా ఉండండి, మంచి ఆహారం తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.